దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనటానికి ఉదాహరణ మనము జీవించి ఉండటమే. అవునంటారా కాదంటారా? మనం ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే అది దేవుడు ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన బలం. ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని మనం ఉపయోగించుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఆయనను మహిమపరచాలి. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తనని తాను మహిమపరుచుకోవడానికి, తన జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి, 10 మందిలో తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి, తన గురించి అందరూ మంచిగా అనుకోవాలి అని, తను అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండాలి అని, తన జీవితం చూసి అనేక మంది నేర్చుకోవాలి అని తనను తాను మహిమపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తనతో పాటుగా తన కుటుంబీకుల్ని మహిమపరచాలని చూస్తున్నాడు. హల్లెలూయా. మానవుడు ఎంతసేపు తను హైలైట్ అవ్వాలి, తనతో పాటుగా తన కుటుంబం హైలైట్ అవ్వాలి, తన బంధువులు హైలైట్ అవ్వాలి, తన రక్త సంబంధికులు హైలైట్ అవ్వాలి, మేమంతా హైలైట్ అవ్వాలి అనే ఆలోచనలోనే ఉండిపోతూ ఉన్నారు. కానీ నిజముగా దేవుడు కోరుకునేది ఏంటంటే మనము దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలంట. మరి దేవుణ్ణి మహిమపరిస్తే మనం పొందుకునేది ఏంటి? మానవుల్ని మహిమపరిస్తే అంటే మానవుల్ని పొగుడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్ని కార్యాలు జరగవచ్చు, కొన్ని మనం పొందుకోవచ్చు ఫిజికల్గా. కానీ దేవుణ్ణి మహిమపరిస్తే మనకి ఏమీ రాదా? ఏమీ పొందుకోమా? ఏమీ కనిపించదా? వెంటనే మనకి కనపడదు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు. అందుకని మానవులు ఎక్కువ మనుషుల్ని మహిమపరచడానికి ఇష్టపడతారు. అలా కాకుండా క్రీస్తుని అంగీకరించి దేవుని యొద్దకు వచ్చిన మనము దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయనను మహిమపరిస్తే మనం పొందుకునే విషయాల గురించి ఆలోచిస్తే, మొదటగా ఆయన మహిమపరిచినప్పుడు మనము రక్షించబడతాం, ఆశీర్వదించబడతాం, మనము కూడా మహిమపరచబడతాం. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిస్తే ఆయనను మహిమపరిచిన వాడిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించేవాడు కాదు, తోసివేసేవాడు కాదు. ఆయనను మహిమపరిచిన వాడిని రక్షిస్తాడు, ఆయనను మహిమపరిచిన వాడిని ఆశీర్వదిస్తాడు, ఆయనను మహిమపరిచిన వాడిని కూడా మహిమపరుస్తాడు ఆయన. బాగుంది పాస్టర్ గారు, దేవుణ్ణి మహిమపరచాలంటున్నారు. మహిమపరచడం అంటే ఏంటి? ఎలా మహిమపరచాలి? దేవుణ్ణి మేము ఏ విధంగా మహిమపరచాలి అని ఆలోచన చేసినట్లయితే, దేవునిని మహిమపరచడం ఎలా? బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాలు ఆయనకు మహిమను తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. అలాంటి వారి జీవితాల్లో నుంచి కొద్దిమంది జీవితాలను ఈరోజు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా దేవునిని మహిమపరచడము అంటే ఏంటంటే పాపమునకు దూరంగా పారిపోవటం. హల్లెలూయా. పాపము నుంచి దూరంగా పారిపోవటమే దేవుణ్ణి మహిమపరచడం అంటే. దేవుణ్ణి మహిమపరచడం అంటే మరేదో కాదు. దేవునికి అయిష్టమైనటువంటి పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము, అపవాది చేత ఈ లోకములోనికి తీసుకురాబడినటువంటి పాపమునకు దూరంగా పారిపోవటమే దేవునిని మహిమపరచటం. పాపపు ఆలోచనలకు దూరంగా పారిపోవాలి, పాపపు క్రియలకు దూరంగా పారిపోవాలి. పాపం మనల్ని ప్రేరేపించినా, పాపం మనల్ని ప్రోత్సహించినా, పాపం మనల్ని ఆకర్షించినా దానికి దూరంగా వెళ్ళిపోవటమే దేవునిని మహిమపరచటం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనమును మొదటగా చూసినట్లయితే అక్కడ మనకు ఒక భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. 9వ వచనం 39:9. అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు, కాబట్టి నేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. అలాగే 12వ వచనం కూడా చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. యోసేపు అనేటువంటి ఒక యవ్వనస్తుడు దేవునిని ఎంతగా మహిమపరుస్తున్నాడంటే, ఆయన నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవునికి చాలా సమీపముగా దేవుడు చెప్పిన మాటలను అనుసరిస్తూ ఉన్నాడు. తన అన్నలే తనను అమ్మివేసినా తను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతములో దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు. తను అమ్మివేయబడినప్పుడు పోతీఫర్ అనేటువంటి వ్యక్తి తనను కొనుక్కొని తన ఇంటిలో చేర్చుకున్నప్పుడు తన యొక్క ఆశీర్వాదాన్ని
పోతీఫర్ అనుభవించడం ప్రారంభించాడు. నిజముగా దేవుడు ఈయనలో ఉన్నాడు, ఈయన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుడు ఈయన్ని మహిమపరుస్తున్నాడు కనుక ఈయనకి సమస్తము అప్పగించేద్దామని పోతీఫరు తన ఇంటిలో ఉన్న సమస్తం మీద అధికారాన్ని యోసేపుకి అప్పగించడం జరిగింది. యోసేపుకి సమస్తం ఇచ్చేస్తాడు. ఆయన భోజనము పుచ్చుకున్నట్టు తప్ప తనకి ఏమున్నది ఏమి లేనిది ఏది కూడా పట్టించుకోవట్లా. అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు యోసేపుకి అప్పగించేసి ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఆ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద మనసు పడి అతనితో పాపం చేయాలని చెప్పి తనని తొందర పెడుతూ ఉంది. తనని పదే పదే కవ్విస్తూ ఉంది. రకరకాలుగా తనని తొందర చేస్తూ ఉంటే ఆ సందర్భములో యోసేపు పలికిన మాట, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. పాపము చేసే అవకాశం తనకు వచ్చినా, పాపం చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నా, ఎవరికి తెలియదు, ఇది నువ్వు చేస్తే రహస్యంగా ఉంటుంది, నేను ఎవరికి చెప్పనని తన యజమాని భార్య తను తొందర పెడుతూ ఉన్నా, తాను చేసిన పని ఏంటో చూడండి. 12వ వచనంలో ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడం అంటే పాపము చేసే అవకాశం వచ్చినా దాని నుంచి దూరంగా పారిపోవటం. ఎవరు చూడట్లేదు, నేను ఇది చేస్తే ఎవరికీ తెలీదు కాబట్టి నేను చెయ్యొచ్చు అని ఆలోచన చేయటం కాదు దేవుణ్ణి మహిమపరచడం. మనుషులు ఎవరు చూస్తున్నా చూడకపోతున్నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేనున్న ఈ స్థలము దేవునికి అయిష్టమైనది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు, నేను చూస్తున్నది ఇది దేవునికి అయిష్టమైనది, నేను ఇది చూడకూడదు, నేను వెళ్తున్న ఈ ప్రయాణము, నేను చేసే ఈ ప్రయాణము దేవునికి అయిష్టమైనది, నేను ఇక్కడికి వెళ్ళడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక నేను ఇక్కడికి వెళ్ళకూడదు అని హృదయములో ఆలోచన కలిగి నీవు ఆ పాపము చేయకుండా దాని నుంచి దూరంగా పారిపోతే దేవునిని నీవు మహిమపరిచినట్లు. వారిని దేవుడు ఏం చేస్తాడనుకున్నాం? ఆయనను మహిమపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడు? మొదటగా రక్షిస్తాడు. యోసేపు జీవితంలో జరిగింది అదే. అన్నలందరూ అమ్మివేశారు, ఆయన్ని బానిసగా అమ్మివేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో దేవుని మాత్రం విడిచిపెట్టకుండా దేవుడితోనే ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని రక్షించాడు. గుంటలో నుంచి రక్షించాడు, ప్రాణం పోకుండా రక్షించాడు. ఆ తదుపరి కాలంలో ఆయన్ని పోతీఫరు భార్య చేసిన ఈ తప్పుని తన మీద మోపినప్పుడు, తానే తనతో పాపం చేయాలని చూస్తున్నాడని అపనింద ఆయన మీదకి మోపినప్పుడు, ఆయన చెరసాల్లో పడవేసినప్పుడు చెరసాల్లో కూడా దేవుడు ఆయన రక్షించాడు. చెరసాల యజమానికి ఆయన మీద కనికరము కలిగేలా చేశాడు, అక్కడ రక్షించాడు. ఆ తదుపరి ఆయన రాజు తర్వాత రాజు అంత భాగ్యాన్ని పొందుకోగలిగాడు. కారణం ఏంటి? ఆయన దేవునిని మహిమపరిచాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? పాపమునకు దూరంగా పారిపోవట. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన దాని దగ్గరలో మనం ఉండటానికి వీల్లేదు. ఇది దేవుడి నుంచి నన్ను దూరం చేస్తుంది అంటే దానికి దూరంగా నువ్వు పారిపోవాలి, దానికి దగ్గరగా నువ్వు వెళ్ళకూడదు. యోసేపు మనకి మంచి మాదిరి. అక్కడ ఎవరు లేకపోయినా కూడా పాపం చేయకుండా పాపానికి దూరంగా పారిపోయాడు. ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో నీవు ఉన్నా, పాపం చేసే అవకాశం నీకు వచ్చినా ఆ పాపము దేవుడి నుంచి నువ్వు దూరం చేస్తుంది. కాబట్టి పాపానికి దూరంగా నువ్వు పారిపోవాలి, అప్పుడు దేవుని నువ్వు మహిమపరచినట్లు. అలాగే మరొకటి, దేవుణ్ణి మహిమపరచడానికి ప్రతి స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడం అంటే మనకు ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా కలిగి ఉన్నా ఆయన స్తుతించాలి, లేమి ఉన్నా ఆయన స్తుతించాలి, మనం అనుకున్నది జరిగినా ఆయన స్తుతించాలి, మనం అనుకున్నది జరగకపోయినా ఆయన స్తుతించాలి. హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు. చూద్దామా? యోబు పుస్తకం 1వ అధ్యాయము 20వ వచనం. దేవునిని మహిమపరచడం అంటే నువ్వు అనుకున్నది జరిగినా అనుకున్నది జరగకపోయినా దేవుని స్తుతించాలి. యోబు జీవితంలో ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆయన అందరికీ తీర్పు తీర్చే స్థాయిలో ఉన్నప్పుడు, అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. ఆయనకు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నప్పుడు కూడా, శరీరానికి ఆరోగ్యం కూడా లేనప్పుడు కూడా ఆయన దేవుణ్ణి స్తుతించలా. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు ఆయన? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనకి ఇచ్చాడు, మరలా దేవుడే తీసుకుంటాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చా. ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఎలా పుట్టాం? దిగంబరిగా పుట్టాం. అలా కాకుండా
ఒంటి మీద బట్టలతో పుట్టామా తల్లి గడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు? పెరిగే కొద్దీ ఫ్యాషన్లు ఎక్కువ అవుతాయి, జీన్స్ ప్యాంట్లు, రకరకాల స్టైల్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కాలంలో అవన్నీ తెచ్చుకుంటున్నాం. సరే, నువ్వు ఇక్కడ సమకూర్చుకున్నావు, బంగారంతో ప్యాంట్ చేయించుకున్నావు అనుకో, ఆ బంగారు ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నావు అనుకో, రేపు ప్రాణం పోయిన తర్వాత దిగంబరిగా వచ్చావు, మరలా దిగంబరిగానే వెళ్తావు. నువ్వు సంపాదించిన బంగారపు ప్యాంట్ నీతో పాటు వస్తుందా? ఆ సత్యాన్ని ఎరిగి మనం ఉండాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే నీవు కలిగి ఉన్న స్థితిలోనే ఆయన స్తుతించాలి. ఈ రోజున బిర్యానీ తింటున్నావు, దేవునికి స్తోత్రం. లేదా ఈరోజు నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, దేవునికి స్తోత్రం, స్తుతించాలి. ఈ రోజున పచ్చడి మెతుకులు కూడా లేవు, రైస్ కూడా లేదు, మంచినీళ్ళే ఈరోజు నాకు ఆహారం, భోజనం. మంచినీళ్ళు ఇచ్చావు ప్రభా, నీకు స్తుతులు. అది కూడా లేని వాళ్ళు ఎందరు ఉన్నారో తెలుసా? ఎన్ని ఉన్నా తినటానికి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అన్నీ ఉన్న ఆరోగ్యం లేకపోతే, కోట్లున్న మంచం మీద పడి ఉంటే, అన్ని మంచం మీద జరుగుతూ ఉంటే, అలాంటి వాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను మంచం మీద పడి ఉన్నా, అయినా కూడా మంచం మీద ఉండి కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే బ్రతికున్నాం, ఊపిరిచ్చింది ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయన. చాలామంది అనుకుంటారు, నాకు అది ఇస్తే స్తుతిస్తా, ఆరోగ్యం ఇస్తే స్తుతిస్తా, నేను అది చేస్తే స్తుతిస్తా అనుకుంటూ ఉంటారు. మంచం మీద పడిపోతే నా పని అయిపోయింది, దేవుడికి నా మీద ప్రేమ లేదు, నేను అనారోగ్యంలోకి వచ్చేసాను, ఇక నేను ఎందుకు బ్రతకడం అని దూషిస్తూ ఉంటారు. కానీ యోబు ఇక్కడ అనారోగ్యంతో ఉన్నా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలా. యోబు భార్య, ఇంకెందుకయ్యా బ్రతుకుతున్నావు నువ్వు, దేవుడు దేవుడు అంటావంటే, దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పి యోబు భార్య మాట్లాడితే ఆమెను కూడా మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు. ఆయన ఇచ్చినప్పుడు సంతోషించామమ్మా, ఈరోజు ఆయన తీసేసుకున్నాడు, సంతోషిద్దాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన మనం స్తుతిద్దాం. మనము కలిగి ఉన్న స్థితిలో ఆయన స్తుతించాలి. ఆరోగ్యంగా ఉంటే స్తుతించు, ఒకవేళ అనారోగ్యం వచ్చిందా అనారోగ్యంలోనే స్తుతించు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, అప్పుల్లోనే స్తుతించు. నీ స్థితిని ఆయన తప్పకుండా మారుస్తాడు. యోబును అలాగే ఉంచాడా? యోబు అనారోగ్యంలో స్తుతించాడు, సమస్తం పోగొట్టుకుని జీరో అయిపోయినప్పుడు తన ముందు నోరెత్తి మాట్లాడటానికి కూడా ధైర్యం లేని వాళ్ళంతా కూడా ఆయన ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో మన ముందు నిలబడి మాట్లాడటానికి కూడా భయపడేవాళ్ళు, మనము బాగా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, లోకి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు వచ్చి మన ముందు కాళ్ళు ఎగరేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతిస్తే ఆయన మన స్థితిని మారుస్తాడు. ఇది దేవుణ్ణి మహిమపరచడం అంటే. అన్నీ కలిగినప్పుడు, అనుకునే అన్నీ జరిగినప్పుడు అందరూ స్తుతి కోటాలు పెడతారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. అనారోగ్యం వచ్చినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, నేను పలాంది కోరుకున్నా నాకు ఇది జరగలేదయ్యా అనుకున్నప్పుడు ఎవరైనా స్తుతికోటం పెట్టి భోజనాలు పెడతారమ్మా? పెడతారా? అది నిజంగా దేవుణ్ణి మహిమపరచడం అంటే. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయన చేసిన కార్యాలను, ఆయన మనకిచ్చిన సమస్తాన్ని, మనం బ్రతికున్నామంటే ఆయన ఇచ్చిన కృపే, ఆయన దయే. కాబట్టి మనం ఆయన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. యోబు జీవితంలో దేవుడు యోబుని రక్షించాడు, ఆ స్థితిలో నుంచి తర్వాత విడిపించాడు. ఎలా? మామూలుగా కాదు, రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంతకుముందు పోగొట్టుకున్నటువంటి పశువులను, అంతకుముందు పోగొట్టుకున్నటువంటి గృహాలను సమస్తము రెండింతలు చేశాడు. రెండింతల ఆశీర్వాదం. నీ జీవితంలో నువ్వు రెండింతల ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నావా? లేని స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినది ఏదైతే అది నీది. నీది కాని దానికోసం ఆశపడొద్దు, ఇతరుల దానికోసం నువ్వు ప్రయాసపడొద్దు. నీకు ఏదిస్తే దానిలోనే సంతుష్టి సహితంగా జీవితాన్ని జీవిస్తూ అక్కడ దేవుని స్తుతించు. దేవుడు టెస్ట్ చేస్తున్నాడేమో బహుశా యోబుని పరీక్షించినట్లు మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చి దేవుడు అనుమతించి పరీక్షిస్తున్నాడేమో. రెండింతల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడేమో. ఆ ఆశీర్వాదాన్ని కేవలం నీ నోటి మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఒకంత ఆలోచించే. దేవుడు నీ జీవితంలోకి శ్రమను అనుమతించినప్పుడు, బాధను అనుమతించినప్పుడు, అనారోగ్యాన్ని అనుమతించినప్పుడు, ఆ అనారోగ్యాన్ని బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ బాధను బట్టి దేవుణ్ణి నీవు సనిగేదానవుగా, గొణిగేదానవుగా ఉంటున్నావా? ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ముందు ఎదురవుతున్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి సనగటము, గొనగటం ప్రారంభించారు. సనుగుడు, గొనుగుడు నీ స్థితిలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, ఇది నీకు చివరికి నష్టాన్ని మిగులుస్తుంది. హల్లెలూయా. యోబు వంటి మనస్సు తెచ్చుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసాం, దాంట్లో ముందు కొనసాగాం. అనారోగ్యాన్ని ఇస్తే
దాన్ని అనుమతించలేవా? దాన్ని భరించలేవా? అప్పులు ఇచ్చాడు, కొన్ని అప్పులు సమస్యలు ఇచ్చాడు. ఆ సమస్యలను బట్టి నువ్వు సంతోషించలేవా? వాటి ద్వారా దేవుడు నీకు ఏ పాఠాన్ని నేర్పించబోతున్నాడో? నీ శరీరానికి అనారోగ్యం వచ్చిందంటే నీ శరీరంలో ఉన్న ఆ ముళ్ళు ద్వారా నీకు నూతనమైన పాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడేమో. నువ్వు అనుకున్నది జరగకుండా మరొకటి నీ జీవితంలో నీకు దేవుడు అనుమతించాడంటే దాని ద్వారా నీ కోసం దేవుడు ఏ మేలు దాచి ఉంచాడో అది నీకు తెలియదు కదా. నువ్వు అనుకున్నది జరిగితేనే నీకు సంతోషం కాదు, నువ్వు అనుకోనిది జరిగినా కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి. దానికి చక్కని మాదిరికరంగా మనకి యోబు భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అంటే ప్రతి స్థితిలో కూడా ఆయనను స్తుతించుట. మరొకటి దేవుణ్ణి మహిమపరచడం అంటే మనకు కలిగి ఉన్న విశ్వాసములో స్థిరంగా నిలబడాలి. ఎలా ఉండాలి? మన విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన విశ్వాసం, దేవుడి మీద మనకున్న విశ్వాసంలో మనం స్థిరంగా నిలబడాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. చూద్దామా అలాంటి భక్తులు ఎవరున్నారో? తీయండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి ఈ ముగ్గురు యవ్వనస్తులు రాజు ఎదుట నిలవబడ్డారు. రాజు చేసిన శాసనం ఏంటంటే తాను తయారు చేయించినటువంటి బంగారు ప్రతిమ ఎదుట మీరు మోకరించడానికి మొక్కాలి, దాన్ని మొక్కకపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అని ఒక శాసనాన్ని అక్కడ రాజు వాళ్ళ ముందుకు తీసుకుని వచ్చినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమని మాట్లాడుతున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు వీళ్ళు. దేవుని ఎడల వీరు కలిగి ఉన్న విశ్వాసం, నాకు వచ్చిన శ్రమను బట్టి, శోధనను బట్టి నేను దేవుణ్ణి విడిచిపెట్టను. శ్రమ వచ్చిందని దేవుణ్ణి వదిలేయాలా? బాధ వచ్చిందని దేవుణ్ణి వదిలేయాలా? అనారోగ్యం వచ్చిందని దేవుణ్ణి వదిలేయాలా? అనుకున్నది జరగలేదని దేవుణ్ణి వదిలేయాలా? నువ్వు చెప్పింది నేను చేయాలా? నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించినా నేను ఈ భూమి మీద ఉంటాను, ఒకవేళ రక్షించకపోయినా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. నిత్యము జీవించే జీవితం నా కోసం ఉంది. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని చెల్లించాడు. ఆయన ఆఖరి రక్తబొట్టును కూడా నా కోసం కార్చాడు. నేను అది విశ్వసిస్తున్నా. ఆయన నా రక్షకుడు, నన్ను రక్షిస్తాడు. ఈ శరీరముతో ఇక్కడ ఉన్నంత కాలము నాతో ఉంటాడు. ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టినా ఆయనతో నేను ఉంటాను. అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ప్రాణం పోయే పరిస్థితి వాళ్ళ ముందుకు వచ్చింది. నువ్వు ఆయన్ని విడిచిపెట్టి ఈ ప్రతిమను మొక్కు అని మాట్లాడినా కూడా వాళ్ళు ప్రాణం పోయినా పర్వాలా, ఈ స్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు, దానికి సమర్థుడు. ఒకవేళ రక్షించిపోయినా పర్వాలా, ఆ ప్రతిమను మాత్రం నేను మొక్కను, ఆ బంగారు పోత పోసినటువంటి ఆ విగ్రహం ముందు మాత్రం నేను తల దించను అని స్పష్టంగా వీళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా. దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు, వారి యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. అది దేవుణ్ణి మహింపరచడం అంటే. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, దేవుని మీద నీకున్న నమ్మకత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే విడిచిపెట్టకుండా దాని మీద నువ్వు నిలబడినట్లయితే దేవుని నువ్వు మహింపరిచినట్లు. హల్లెలూయా. దేవుడు నువ్వు మహింపరిస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తాడు ఏ స్థితిలో ఉన్నా కూడా. ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను రక్షించడానికి ఆ దేవాది దేవుడే వీరు ముగ్గురిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో తిరిగాడంట. హల్లెలూయా. మనల్ని రక్షించడానికి మనం ఉన్న శ్రమలోనికి మన దేవుడు వస్తాడు. మనం నమ్మకంగా ఉంటే, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆయన వైపే మనం చూస్తూ ఉంటే మనల్ని రక్షించడానికి ఆయనే దిగి వస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే, రాజు బయట నుంచి చూస్తూ ఉంటే, మనం వేసింది అగ్నిగుండంలో ముగ్గురిని కదా, ఈ 4వ వ్యక్తి ఎవరు? 4 కనపడుతున్నారు అగ్నిలో తిరుగుతూ. షడ్రక్, మెషక్, అబేద్నెగోలుని దేవుని మహిమ రావటం వల్ల, ఆయనే దిగి రావటం వల్ల అగ్ని కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. కాబట్టి దేవుణ్ణి మహింపరిచే వారిని దేవుడు తప్పక రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వదిస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈయనని కాపాడిన ఈ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుణ్ణి మనం అందరము ఆరాధన చేద్దాం. ఈయన తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించిన వారందరికీ శిక్ష వస్తుందని వీళ్ళని మహిమపరచడం ప్రారంభించాడు రాజు. ప్రాణం తీసేసి అగ్నిగుండంలో పడేయమని చెప్పిన ఆ ముగ్గురినే ఆ నోటితోనే ఆ రోజే ఆ రాజే వీరిని మహిమపరచడం ప్రారంభించాడు, వీరిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. మనము నిజముగా దేవుని మహిమపరిస్తే, మన విశ్వాసంలో మనము స్థిరముగా నిలబడితే, ఎలాంటి పరీక్షలు వచ్చినా, ఒకవేళ ఎవడైనా గన్ తీసుకొచ్చి నీ గుండెల మీద పెట్టి నువ్వు యేసు ప్రభువుని వదిలేస్తే
నేను వదిలేస్తా, యేసుప్రభు నీకు కావాలి అంటే నేను చంపేస్తా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చాయా, యేసుప్రభు లేదు, ఎవరూ లేదు, మేము యేసుప్రభుని వదిలేస్తున్నాం అంటారా? ఆ సందర్భం ఒకవేళ మన జీవితంలోనికి వస్తే నిలబడాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పోతే ప్రాణం పోద్దండి. ఈ శరీరాన్ని వదులుతాం. ఆత్మకు మరణం ఉందా? ఆత్మకు చావు ఉందా? లేనే లేదు. ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోద్ది. ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకు తిరిగి వెళ్తుంది. అయితే ఈ శరీరంతో బ్రతికే ఈ బ్రతుకులో ఈ దేహముతో నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అసలు ఈ దేహం మంద కాదు, మంద అనుకుంటున్నాం మనం. చూడండి అక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. మీ దేహం మీది కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడు దేహము మనకిచ్చాడు, ఇది అనుగ్రహించాడు. మనలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడని మీరు ఎరగరా? మీరు గమనించాల్సింది, ఈ దేహము నాది, నా దేహము నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటానికి కుదరదు. మీ దేహాన్ని వెలపెట్టి ఆయన కొన్నాడు. మీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన మీలో ఉంటున్నాడు, నాలో ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఈ దేహముతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఎలా మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలంటే మొదట పాపం నుంచి దూరంగా పారిపోవాలి. రెండవదిగా ఏం చేయాలి? ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం కలిగి ఉన్నది ఏ స్థితి అయినా కూడా ఆ స్థితిలో మనము దేవుణ్ణి మహిమపరిచేవారుగా అనగా స్తుతించేవారుగా ఉండాలి. 3, మనం కలిగి ఉన్న విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. మన విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి. 4వదిగా, ఆఖరిదిగా, ఇది నిత్యము జరుగుతూ ఉండాలి మన జీవితాల్లో. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతికూలతలో కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అనుకూలమైన వాతావరణంలో ప్రార్థన అందరూ చేస్తాం, ప్రతికూలమైన వాతావరణంలో ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనకి ప్రార్థన చేస్తే ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది. నువ్వు దేవునికి ప్రార్థన చేసావని 4 రోజులు టైం ఇస్తున్నా, ఈ 4 రోజుల్లో నువ్వు రాజుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయడానికి వీలు లేదని శాసనం వచ్చింది. అయినా సరే రోజు ప్రార్థన చేసే అలవాటు ఆయనకి. ఆపలా, పోతేనా ప్రాణం పోద్ది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా డైరెక్ట్గా. నేను ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలేను. క్రైస్తవుడు అనేవాడు క్రీస్తుకు ప్రార్థించకుండా ఉండలేడు. నిజముగా క్రీస్తుని అనుసరించేవాడు, క్రైస్తవుడని చెప్పేవాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గొప్ప చేయబడతా ఉన్నాడు. దానియేలు రాజుని చాలా ఇంప్రెస్ చేశాడు అంతే. ఏ విధంగా అంటే దానియేలుకున్న విధేయత, దానియేలుకున్నటువంటి యథార్థత, దానియేలుకున్నటువంటి నమ్మకత్వం, దేవుని మీద దానియేలు కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాభావం, దేవుని వైపు చూస్తూ దేవుని యొద్ద నుంచి సమాచారం తెస్తూ రాజుకు చెబుతున్న సందర్భాలను బట్టి రాజుకు వచ్చిన కలభావం ఎవ్వరు వివరించలేకపోతే దానియేలు ఆ భావాన్ని వివరించి కల భావాన్ని కూడా రాజుకు చెప్పడాన్ని బట్టి రాజుకు దానియేలు అంటే ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం హృదయంలో కలిగి తన రాజ్యంలో 3 ప్రధానులను నియమించుకుని వాటిలో ప్రాముఖ్యమైన వాడిగా దానియేలును పెట్టాడు. దానియేలు అంటే పడని వారు, గిట్టని వారు. ఆయనను ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పి ఆయన్ని పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా దొరుకుతాడేమో, ఏదైనా తప్పు చేస్తాడేమో, ఏదైనా పాపం చేస్తాడేమో, రాజుకు తెలియకుండా తప్పు చేస్తాడేమో, పట్టుకుందామని ఎదురు చూస్తున్నారు. నిజముగా దేవుణ్ణి అనుసరించేవాడు, దేవుణ్ణి హృదయంలో కలిగి ఉన్నవాడు, పరిశుద్ధాత్మ హృదయంలో కలిగి ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయడు, పాపము చేయడు. దానియేలు కోసం వెతుకుతున్నారు వీళ్ళు. దొరుకుతాడేమో. మనం జాబ్ చేసే చోట, మనం చదివే చోట, మనం ప్రయాణాలు చేసే చోట, మనం నివాసం ఉండే చోట చాలామంది మనల్ని వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఏదైనా తప్పు ఉందేమో చూద్దాం, వీడిని అల్లరి చేద్దాం, వీడిని జాబ్లో నుంచి పీకించేలా చేద్దాం, వీడికంటే పైన మనం వెళ్దాం. మన మీద కొండమిల్లి చెప్పేవాళ్ళు ఉంటారు, మన మీద ఉన్నవి లేనివి చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం, ఎలాగైనా ఇరికిద్దామని చూసేవాళ్ళు ఉంటారు. దానియేలును కూడా అలా ఇరికించాలని ఎంత చూసినా దానియేలు దొరకట్ల.
ఎందుకంటే దేవుడే దానియేలు హృదయంలో ఉన్నప్పుడు తప్పు ఎలా చేస్తాడు? చేయనిస్తాడా దేవుడు? చేయనివ్వట్లా. అలా ముందుకు వెళ్తుంటే వీళ్ళు దేవుని విషయంలో తప్ప దానియేలు దగ్గర ఏది కూడా మనం పట్టుకోలేం. కాబట్టి దానియేలు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు, అది వీళ్ళకి తెలుసు. దాన్నే ఆయుధంగా మార్చాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. 30 రోజుల పాటు రాజును తప్ప నువ్వు ఏ దేవుణ్ణి పూజించడానికి ఆరాధించడానికి వీలు లేదు. అలా ఆరాధిస్తే వాళ్ళను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేస్తాం, సింహాలకు ఆహారంగా వేస్తాం. ఇది శాసనం. ఈ శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతను ఏం చేస్తున్నాడంట? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, ఆయనకి ప్రతిరోజు అలవాటు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మీ జీవితాల్లో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? సారీ తప్పు అడిగినట్టున్నాను. రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నారా? వారానికి ఒకసారైనా చేస్తున్నారా? నెలకు ఒకసారైనా చేస్తున్నారా? రోజుకు ముమ్మారు లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తర్వాత మధ్యాహ్న కాలం నిద్రపోయేటప్పుడు రోజుకు ముమ్మారు ఆయనకు వాడుక. ఆయన వాడుక చొప్పున యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉంటే దేవునికి ప్రార్థన చేస్తా ఆయనను స్తుతించుచూ ఉన్నాడంట. విడిచిపెట్టలా. శాసనం తెలియకుండా చేస్తున్నాడా? తెలుసు. ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు దొరుకుతాడా అని అసలు ఈయన కోసమే శాసనం రాయించారు కదా వాళ్ళు వచ్చి పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్ళి, రాజా నీ శాసనాన్ని ధిక్కరించాడు, 30 రోజుల పాటు ఎవరికి ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేస్తున్నాడు అని రాజు దగ్గరికి తీసుకువెళ్తే శాసనాన్ని రాజు కూడా మార్చలేడు. ఒకసారి శాసనం చేయబడిన తర్వాత దానియేలును తీసుకెళ్ళి సింహాల బోనులో పడేస్తే సింహాల నోరులు దేవుడు మూయించాడంట. యూదా గోత్రపు సింహం అక్కడికి దిగొచ్చింది అంతే. హల్లెలూయా. దానియేలు ఇక్కడ దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఎలా? ప్రార్థన చేయటము ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ప్రతికూల పరిస్థితిలో కూడా ప్రార్థించడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయటము ద్వారా ఆయనను మహింపరుస్తున్నాడు. ఆయనను మహింపరిచే ప్రజలు సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయనే దిగి వస్తాడు. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో తప్పించడానికి అగ్నిగుండంలోకి దిగి వచ్చాడు. ఇక్కడ దానియేలును సింహాల బోనులోంచి తప్పించడానికి యూదా గోత్రపు సింహముగా ఆయన దిగి వచ్చి నోర్లు మూసేశాడు. సింహాల నోర్లు ఆయన మూసివేశాడు. తెల్లవారింది. రాజు వచ్చాడు. దానియేలు, జీవం కలిగిన దేవుడిని ఆరాధించే దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా? నిన్ను నీ దేవుడు కాపాడా అని అడిగితే, ఎస్ మై లార్డ్, దేవుడు నన్ను కాపాడాడని సింహాల బోన్లోంచి మాట్లాడుతున్నాడు. ఆయన్ని బయటకు తీశారు. ఎవరైతే ఆయన్ని సింహాల బోన్లో వేయడానికి శాసనాన్ని తయారు చేయించారో దానికి కారకులైన వారిని అదే సింహాల బోన్లో పడేయండి అన్నాడు. తీసుకెళ్ళి పడేస్తుంటే సింహాలు పైనుంచి కిందకు వచ్చేలోపే ఎగిరి క్యాచ్ పెట్టుకుని కరకర నవ్వులు తినేసినాయి. హల్లెలూయా. దేవునిని నమ్మిన ప్రజల జోలికి ఎవరైనా వస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం మాత్రం వాళ్ళకి మేలు జరగాలనే ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళ కీడు కోరుకోకూడదు. దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయనే చూసుకునేదంతా ఆయన. దేవుడికి అప్పగించాలి. మనం ఆయన మహిమపరుస్తున్నాం. ఎలా? ప్రతికూలతలో కూడా ప్రార్థన చేయడం ద్వారా, శత్రువుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన మహింపరచాలి. ఎలాంటి ప్రార్థన అది? స్వార్థపూరితమైన ప్రార్థన ద్వారా మహింపరచడం కాదు, నిస్వార్థమైన ప్రార్థన అయి ఉండాలి. ఇతరుల మేలు కోసం ప్రార్థించాలి. నిన్ను బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి. నీకు కీడు కలిగించే వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే నీవు దేవుణ్ణి మహింపరచినట్లు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిస్తే నువ్వు పొందుకునేదేంటి? మొదట ఆయన నిన్ను రక్షిస్తాడు, రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, మూడవదిగా నిన్ను మహింపరుస్తాడు. ఇప్పుడు నేను చూపించిన ఉదాహరణలో ఉన్నటువంటి భక్తుల జీవితాలలో అల్టిమేట్గా వాళ్ళు మహింపరచబడ్డారా లేదా? యోసేపు బానిసగా ఉన్నాడు, చివరికి ప్రధానిగా మారాడు, మహింపరచగలిగాడు. యోసేపు తర్వాత యోబు ఉన్నత స్థితిలో నుంచి పాతాళానికి పడిపోయినట్లుగా అన్ని పోగొట్టుకుని జీరోలోకి వచ్చాడు. మరలా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుని మహిమను తెచ్చుకున్నాడు. ఆశీర్వాదం వస్తుంది, మహిమ వస్తుంది. మూడవదిగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడే స్థితిలోనికి వెళ్తే అక్కడ కాపాడబడ్డారు. మరలా బయటకు వచ్చి వాళ్ళు మహిమపరచబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళాడు, సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చాడు, ఆయన మహిమపరచబడ్డాడు, గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిని మహిమపరిచేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పక హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు.